మైత్రి అరవింద్‌కి ఎంత దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్నా సరే, అరవింద్ తన మాటలతో మైత్రిని దూరం పెడుతూనే ఉంటాడు. అసలేం జరిగింది? అరవింద్ మైత్రిని ఎందుకంతలా బాధపెడుతున్నాడు? పూర్తి వివరాల కోసం 'సప్తపది' సీరియల్ మే 23వ ఎపిసోడ్ మీకోసం. అరవింద్ దగ్గరికి మైత్రి వచ్చి, సాయంత్రం గుడికి వెళ్లి అత్తయ్య పేరు మీద అర్చన చేయించాను. అత్తయ్య దొరుకుతుందని నమ్మకం ఉంది. ఇన్ని రోజులు ఎక్కడుందో తెలీదు. ఇప్పుడు గుడివాడలో ఉందని తెలిసిందిగా. పోలీసులు ఖచ్చితంగా వెతికి పట్టుకుంటారు. అమ్మవారి బొట్టు పెట్టుకో అని అరవింద్‌కి పెడుతూ ఉంటే, నీకు సిగ్గు, భయం రెండూ లేవా అంటాడు అరవింద్. అమ్మ కనిపించకుండా నన్నొదిలి వెళ్ళిపోవడానికి కారణం నువ్వు మీ శోభ అత్తయ్యే కదా! ఏమీ జరగనట్టు ఎందుకిలా నటిస్తున్నారు అంటాడు. నా చెల్లెవరో తెలిసి కూడా మీరిద్దరూ నాకు చెప్పడం లేదు. నిజం చెప్పకుండా ఎందుకు దాస్తున్నారో కూడా అర్థం కావడం లేదు. అన్నా చెల్లెల్ని ఎవరు దూరం చేయరు. మీరెందుకిలా చేస్తున్నారు? నువ్వు మాకు నిజం చెప్పకుండా ద్రోహం చేస్తున్నా సరే, మా అమ్మ నిన్ను ఎంతలా నమ్మిందో తెలుసా అని గతంలోకి వెళ్లి తన తల్లి మాటలు తలుచుకుంటాడు అరవింద్. నీ జీవితంలోకి మైత్రి రావడం నీ అదృష్టం బబులు అని సుశీల అరవింద్‌తో అంటూ ఉంటే, మైత్రికి నీకు అసలు పరిచయమే లేదు. తన గురించి నీకెలా తెలుసని అరవింద్ అడుగుతాడు. మైత్రి గురించి అంత మంచిగా శోభ చెప్పింది. తన ముగ్గురు కూతుర్ల గురించి కూడా చెప్పకుండా మైత్రి గురించే చెప్పింది. అప్పుడే నాకర్థమైంది మైత్రి మంచిదని. తను మంచిదే కాదు, చాలా తెలివైన అమ్మాయి. మీ నాన్నగారి రక్తం కూడా. నీకు మరదలు కూడా అవుతుందిగా. మీ ఇద్దరూ కలవాలని రాసి ఉంది కాబట్టే మైత్రి మీ మావయ్య కూతురని తెలియకపోయినా నీకు ముందే పరిచయమైంది. నువ్వు ఆ అమ్మాయి జీవితాన్ని కూడా కాపాడావు. మైత్రి లాంటి అమ్మాయి నీ జీవితంలోకి వచ్చాక ఇంక నా అవసరం లేదనిపిస్తుందని సుశీల అంటుంది. అలా మాట్లాడొద్దని అరవింద్ అంటాడు. నాకెందుకో మైత్రి కడుపున మీ నాన్నే పుడతాడు అనిపిస్తుంది. మీ నాన్నని బాగా చూసుకోవాలని అరవింద్‌కి సుశీల చెప్తూ ఉంటుంది. అవన్నీ తలుచుకుంటాడు అరవింద్. నన్ను నమ్మించడానికి మంచిదానిలా నటించావు. ఇప్పుడేమో కన్నీళ్లతో నటిస్తున్నావు. చేసిన తప్పుకు మళ్ళీ ఈ దొంగ ఏడుపులు ఎందుకు అంటాడు. నువ్వు మా అమ్మకి మంచిదానివనే అయ్యావు. మా అమ్మ నిన్ను నమ్మేసింది. మా అమ్మ నిన్ను మంచిదానిలా నమ్మితే నువ్వు మా అమ్మని ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేశావని అరవింద్ అంటాడు. మీ నాన్న రక్త సంబంధం మనందరినీ కలుపుతుందని అత్తయ్య చెప్పింది కదా, అందుకే మన పెళ్ళయింది అని మైత్రి అంటుంది. అందుకే మనం ఒకే రూమ్‌లో కలిసి కూడా ఉంటున్నాము. నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకుంటే మన మధ్య అపార్థాలు తొలగిపోతాయి. నువ్వు నేను ఒకటవ్వచ్చు. అత్తయ్య చెప్పినట్లు మావయ్య కూడా నీ కొడుకుగా నా కడుపున పుడతాడని మైత్రి చెబుతూ ఉంటే, అది జన్మలో జరగదు అంటాడు అరవింద్. నువ్వు అలా శపథం చేస్తూ ఉంటే అది నిజం కాదని ప్రూవ్ చేయాలనిపిస్తుంది. తొందరలోనే చంటి పిల్లాడితో నువ్వు ఆడుకుంటూ ఉంటే నీ కోపం కూడా పోతుందని మైత్రి అంటుంది. ఇక మరోవైపు కస్తూరి కుటుంబం పూజారి గారిని ఇంటికి పిలుస్తారు. ఇంట్లో సమస్యల గురించి పరిష్కారం అడుగుతారు. అరవింద్ కన్నతల్లి వెళ్లిపోవడం గురించి, మైత్రి అరవిందుల మధ్య దూరం గురించి అడిగి పరిష్కారం చూడమంటారు. ఇక పూజారి గారైతే కష్టాలు నష్టాలు అనేవి జాతక దోషం వల్లనే జరుగుతూ ఉంటాయి. దోషాలు పోవాలంటే సుదర్శన హోమం చేయాలి అంటారు. అది చేయాలంటే ఆ గోత్రం వాళ్ళే చేయాలి. కాబట్టి ఆ అబ్బాయే చేయాలి. హోమం ఏర్పాట్లు చేసుకుంటే నా చేతుల మీదుగా జరిపిస్తానని పూజారి గారు అంటారు. ఇక పూజారి గారు వెళ్ళిపోయాక అసలే మన అమ్మాయి మీద కోపంగా ఉన్నాడు. మన ఇంటికి రాడుగా అని వాళ్ళు అనుకుంటారు. ఏదో రకంగా నేను రప్పిస్తానని కస్తూరి అంటుంది. మరో సీన్‌లో ఈశ్వర్‌ప్రసాద్ ఇంటికి శోభ కోసం కొంతమంది వస్తారు. మైత్రిని చూసి ఈ ఇంటి కొత్త కోడలా అంటే పని మనిషి అని అక్షిత అంటుంది. గెస్టులందరికీ జ్యూసులు తీసుకురమ్మని మైత్రితో చెప్పడంతో మైత్రి జ్యూస్ తీసుకొచ్చి అందరికీ ఇవ్వబోతూ ఒక ఆవిడ మీద చూసుకోకుండా పోసేస్తుంది. ఇక వెంటనే మైత్రి సారీ చెప్పినా సరే కొళ్ళు నెత్తి మీద పెట్టుకుని పని చేస్తున్నావా అని ఆవిడ తిడతారు. పని వాళ్ళకి ఈ మధ్య ఫోజులు కూడా ఎక్కువైపోయాయని, నీలాంటి వాళ్ళని ఏం చేయాలంటే అంటూ ఆవిడ కొట్టబోతూ ఉంటే ఈలోపు ఆవిడకి చెస్ట్‌లో పెయిన్ కింద వచ్చి స్పృహ తప్పిపోతుంది. హాస్పిటల్‌కి తీసుకెళ్దామని అందరూ అనుకుంటూ ఉంటే ఈలోపు మైత్రి ఏమీ పర్వాలేదని చెప్పి సీపీఆర్ చేసి ఆవిడకి స్పృహ వచ్చేలా చేస్తుంది. శోభ ఇప్పుడెలా ఉందని అడిగితే, ఈ రోజు మీ సర్వెంట్ లేకపోతే నా ప్రాణం పోయేదని ఆవిడ అంటారు. నీకు సర్వెంట్ అని ఎవరు చెప్పారని శోభ అడిగితే, మీ అక్షిత పని మనిషి అని చెప్పింది అని అంటుంది ఆవిడ. కాదు, తనేమి పని మనిషి కాదు. ఈ ఇంటి కోడలని శోభ అంటుంది. నిన్ను తిట్టినా కూడా మనసులో ఏమీ పెట్టుకోకుండా నాకు సీపీఆర్ చేసి నా ప్రాణాలు కాపాడావని ఆవిడ అంటారు. ఏమీ పర్వాలేదు అంటుంది మైత్రి. ఈ ఇంటికి చాలా మంచి కోడల్ని తీసుకొచ్చావని, నీ భార్య బంగారమని అరవింద్‌ని పొగిడి వాళ్ళక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక అరవింద్ వాళ్ళెళ్ళిపోయాక బయట వాళ్ళందరికీ మీరు మంచి వాళ్ళలాగే కనిపిస్తారు. మీరు చేసిన మోసాలు వాళ్ళకి తెలియదుగా అంటాడు. ఇక ఆ తర్వాత మైత్రితో నువ్వు బయట వాళ్ళ మీద చూపించిన ప్రేమ మా అమ్మ మీద చూపించలేకపోయావని కోపంగా వెళ్ళిపోతాడు.
ఆ తర్వాత శోభ అరవింద్ మాటలే తలుచుకుంటూ ఉంటుంది. అప్పుడే మయూక, అక్షితులు వస్తారు. అసలు అరవింద్‌ని మనం ఎందుకు భరించాలి? అతని అవమానాన్ని ఎందుకు తట్టుకుంటున్నావు? అని మయూక అంటుంది. అరవింద్ పరాయివాడు కాదు, మీ అన్నయ్య. అయిన వాళ్ళ ముందు కాస్త తగ్గితే తల దించుకున్నట్లు కాదు, బంధం నిలబెట్టుకున్నట్లు అవుతుందని శోభ అంటుంది. అరవింద్ అనాథగా పెరగడానికి ఒక రకంగా నేనే కారణం. మీ నాన్న జీవితంలోకి నేను రావడం వల్లేగా ఇలా అయింది. ఆ కోపం అంత సులువుగా పోదు. నిజం నిలకడ మీద తేలుస్తుంది. అప్పటి వరకు భరించాలని శోభ అంటుంది. భరించేంత ఓపిక నాకు లేదని మయూక, అక్షితులు అంటారు. అరవింద్ చెల్లెలెవరో చెబితే మిగతా వాళ్ళైనా ప్రశాంతంగా ఉంటారుగా అని మయూక అంటే, అది నేను నా జీవితంలో ఎప్పటికీ చెప్పనని శోభ అంటుంది. ఈ రోజుతో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.